హలో! ఈరోజు సండే. మేము ఇందాకనే లేచినాము. లేచి ఇవాళ హెయిర్ వాష్ చేద్దామని ఆయిల్ అప్లై చేసుకున్నాం. అంటే నేను, రోహిణి అప్లై చేసుకున్నాము ఆల్రెడీ. వాళ్ళిద్దరికీ ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ అప్లై చేసినాం వాళ్ళిద్దరికీ. యాక్చువల్‌గా అది ఏం ఆయిల్ అంటే, మేము లాస్ట్ మంత్ కొడైకెనాల్‌కి వెళ్ళినాం కదా! అక్కడ చాలా షాప్స్‌లో ఈ బాటిల్స్ అమ్ముతుండే. అవి ఏందని కనుక్కుంటే దాంట్లో ఒక 14, 15 టైప్స్ ఆఫ్ డ్రైడ్ లీవ్స్, స్టెమ్, రూట్స్ ఏవేవో ఏసి పెట్టిర్రు. అందులో ఆయిల్ ఏసి పక్కన పెడితే అంట 2 డేస్‌లో కలర్ చేంజ్ అయిపోతది ఆయిల్. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ అయితది. సో, ఆ ఆయిల్‌ని మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటది. హెయిర్ ఫాల్ తగ్గిపోతది. డాండ్రఫ్ తగ్గుతది. మీరు తీసుకోండి యూజ్ అవుతదని చెప్తే, సర్లే అని ట్రై చేద్దామని ఒక 3, 4 బాటిల్స్ తీసుకున్నాము. ఇంకా హైలైట్ ఏంది అనంటే, ఈ బాటిల్స్ అమ్మిన అంకుల్‌కి బట్టతలుండే. నాకు గజ్జమంది తీసుకోవాలంటే కొంపదీసి మాకు గూడా ఉన్న జుట్టు పోద్దేమో అని. కానీ ఆ అంకుల్‌ని డైరెక్ట్‌గా నేను అడిగేసిన, మరి మీరు వాడలేదా ఆయిల్ అని అంటే, నాకు జెనెటిక్స్, నాకు జుట్టు రాదు ఇప్పుడు నేను ఎన్ని వాడినా, మీరైతే తీసుకోండి అని చెప్తే మేము కొన్ని తీసుకొని వచ్చేసినాం. అండ్ ఇక్కడ పాత వాటర్ బాటిల్స్ అనమాట. నేను కొత్తవి పక్కనే కనిపిస్తున్నాయి కదా, ఇంకో 6 అట్లా తీసుకున్నా. ఇవేమో పాతవి హోమ్ సెంటర్లో తీసుకొని ఉండే. గ్లాస్ బాటిల్స్ కదా, బాటిల్స్ బాగానే ఉన్నాయి కానీ వాటిపైన క్యాప్స్ పాడైపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ బాటిల్స్ పడేయడం కూడా ఇష్టం లేక దాంట్లో వాటర్ పోసేసి, మా ఇంట్లో ఆల్రెడీ మనీ ప్లాంట్స్ ఉంటే కొన్ని కొమ్మలు అట్లా తీసుకొచ్చి దాంట్లో ప్లాంట్ చేసిన. ప్లాంట్ అంటే ఏదో పెద్ద ప్లాంట్ చేయడం కాదు, జస్ట్ అట్లా వాటర్ వేసి దాంట్లో కొమ్మలు పెట్టిన. అంటే మంచిగా గ్రో అవుతాయి కదా, ఇంట్లో కూడా గ్రీనరీ యాడ్ అయి ఉంటుంది అని చెప్పి. ఇంతకుముందు నేను చాలా మొక్కలు పెట్టినా కానీ నేను ఒక వారం ఇక్కడ ఉండి ఒక వారం సిద్దిపేటలో ఉండడం, అట్లా గ్యాప్ వచ్చి వెళ్ళినప్పుడు ఒక 10 డేస్ అట్లా వెళ్ళి వాటర్ సరిగా పోయకుండా లేకపోతే ఎక్కువ పోసేసి అట్లా అంటే పాడైపోయినాయి అనమాట. ఉండలేదు మొక్కలు. సరే ఇట్లా పెడితే అట్లీస్ట్ యూజ్ అన్నా అవుతుంది కదా, మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇట్లా ప్లేస్ చేసిన. బాగుందా బాగాలేదా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ లంచ్ టైం మంచిగా వేడి వేడి అన్నం ఆల్రెడీ మా పాప తినేసింది. ఇక్కడ గోంగూర కర్రీ, పచ్చడి చేయకుండా కర్రీ చేసిన. ఇది నేనే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ అండ్ కరివేపాకు, మునగాకు మిక్స్ చేసి చేసిన పొడి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. మేము ఖచ్చితంగా రోజు ఈ మధ్య అదే తింటున్నాం 1 వీక్ నుండి. అండ్ సండే స్పెషల్ పప్పుచారు. మంచిగా ఫుల్గా కుమ్మేసి వెబ్ సిరీస్ చూద్దాము అని చెప్పేసి ల్యాప్టాప్ ఆన్ చేసి పరువు వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోయింది కదా, అది చూస్తుండే. మంచిగా కాసేపు చూసి, అంటే ఆల్మోస్ట్ మేము నైట్ నుంచి చూస్తుండే, సాటర్డే నైట్ నుంచి చూసేసి ఫ్రెష్ అయ్యి ఏంబీ మాల్కి వెళ్దాం షాపింగ్కి అని చెప్పి నేను, రోహిణి స్టార్ట్ అయిపోయినాము. అసలు ఇట్లా బయటికి వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది మాకు. ఎన్ని ప్లేసెస్లో ఆపుకోవాల్సి వచ్చిందో. ఫైనల్గా ఎట్టకేలకు మణికొండ నుంచి ఏంబీ మాల్కి వెళ్ళడానికి మాకు 45 మినిట్స్ ప్లస్ పట్టింది. అండ్ దట్ టు వితౌట్ ట్రాఫిక్. కానీ ఏఎంబీ సిగ్నల్ దగ్గర మాత్రం చాలా ట్రాఫిక్ ఉండే. అక్కడ నుంచి మాకు పార్కింగ్ వే నుంచి లోపల పార్క్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మనకు B1లో దొరకదు, B2లో దొరకదు, ఫైనల్గా B3లో పార్కింగ్ దొరుకుద్ది ఆ టైంకి వెళ్తే. మేము వెళ్ళింది ఈవినింగ్. ఇంకా ఎట్లోకట్లా పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయినాం. వెళ్ళి చూస్తే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి నాకు. సండే అసలు జనాలు ఇంట్లో ఉండట్లేదా అని అనిపించింది. అంతమంది వచ్చిర్రు మాల్కి. అసలు ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరగా అయిపోద్దేమో అనుకున్నాం. మేము జూడియోకి వెళ్ళి తొందరగా రిటర్న్ అయిపోవాలని అనుకున్న వాళ్ళం. జూడియోకి వెళ్ళిన తర్వాత ఊపిరి కూడా ఆడలేదు, అంతమంది ఉండే. ఇంకా ఏం తీసుకోకుండా కామ్గా రిటర్న్ అయిపోయినాం. నాకు జనాలు చూస్తే భయమేసి డీలా పడిపోయి వచ్చేసినాం ఇంటికి. వచ్చేటప్పుడు బీభత్సంగా ట్రాఫిక్ ఉండే. ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంటికి వచ్చి, పడిపోయినా ఇట్లా. ఇంకా మా రోహిణి వచ్చి మీరిద్దరు పుష్ప రీల్ చేయొచ్చు కదా అని చెప్తే, సర్లే ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి మా ఆయన్ని పిలిచి రీల్ ప్రాక్టీస్ చేసిన. చూసి నవ్వుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.